ఈ వీడియోలో మనం జూలై మంత్ పార్ట్ 3 కరెంట్ అఫైర్స్ చూడబోతున్నాం. ఇప్పటికే పార్ట్ 1 పార్ట్ 2 అప్లోడ్ చేయడం జరిగింది. మీరు ఆ వీడియోస్ కూడా చూస్తే కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్లో మీకు కొంతవరకు ఉపయోగపడతాయి అన్నమాట. క్వశ్చన్ నెంబర్ 1, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీ నాట్ పార్ట్ ఆఫ్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్? మనకి యూనియన్ ఆఫ్ సోవియట్స్ సోషలిస్ట్ రిపబ్లిక్ యుఎస్ఎస్ఆర్ అనేది 1922లో మనకి స్థాపించబడింది. ఇది ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత 1991లో ఇది డిసింటిగ్రేట్ అంటే విచ్ఛిన్నం అయిపోయి 15 దేశాలుగా ఏర్పడింది. ఆ తర్వాత ఈ దేశాల మధ్య బౌండరీస్, ఈ సరిహద్దు వ్యవహారాల్లో సఖ్యత కోసమని మనకి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్కి ముందు షాంఘై 5 అనే ఒక ఆర్గనైజేషన్ ఉండేది. ఈ షాంఘై 5 అనేది 1996లో స్థాపించబడింది. అయితే 2001లో ఉజ్బెకిస్తాన్ కూడా ఇందులోకి యాడ్ అయిన తర్వాత 2001లో ఉజ్బెకిస్తాన్ కూడా యాడ్ అయిన తర్వాత మనకి ఒక కొత్త ఆర్గనైజేషన్గా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఏర్పడింది అనమాట. మొదట్లో 6 దేశాలు ఉండేవి 2001 ఆ ప్రాంతంలో. ఆ 6 దేశాల పేర్లు మనం ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఇది చైనా తర్వాత రష్యా, దెన్ తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్, కిర్గిస్తాన్. సో ఈ దేశాలు మనకి ఉండేవన్నమాట. వీటి తర్వాత 2017 ఆ సంవత్సరంలో 2017 ఆ సంవత్సరంలో ఇండియా మరియు పాకిస్తాన్ కూడా మెంబర్స్ అయ్యాయి. అయితే క్వశ్చన్లో ఏమడిగారంటే నాట్ ఫాలోయింగ్ అని అడిగారు. సో మనం అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సింపుల్ ఆన్సర్, దట్ ఈస్ ఇండియా మెంబర్, పాకిస్తాన్ మెంబర్, చైనా మెంబర్ అండ్ ఇట్ ఈస్ తుర్కమిస్తాన్ ఇస్ నాట్ ఏ మెంబర్. ఓకే, సో తజికిస్తాన్ ఉంది కానీ తుర్కమిస్తాన్ అనేది లేదు అనమాట. సో ఈ విషయంలో ఆస్పిరెంట్స్ కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. అలాగే మన ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాము, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఒక సంస్థ ఉంటుంది, దాన్ని ర్యాట్స్ అంటారు, రీజనల్ యాంటీ టెర్రరిజం స్ట్రక్చర్, కౌంటర్ టెర్రరిజంకి ఇది ఉపయోగపడుతూ ఉంటుంది అనమాట. సో ర్యాట్స్ అనేది ఈ కింది వాటిలో దేనికి సంబంధించింది అని అడిగితే అది మనకి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అని తెలుసుకోవాలి. క్వశ్చన్ నెంబర్ 2, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ అబౌట్ ఆర్బీఐ రీటైల్ డైరెక్ట్ గిల్ట్ అకౌంట్? ఈ కాన్సెప్ట్ అర్థం కావాలంటే మనకి అసలు గిల్ట్ అకౌంట్ ఏంటి అనేది ఫస్ట్ అర్థం కావాలి. ఓకే, సో దానికన్నా ముందు ఒక్కసారి బ్రీఫ్గా మనం గవర్నమెంట్ సెక్యూరిటీ అంటే ఏంటి తెలుసుకుందాం. మనకి ఒక బాండ్కి కొన్ని క్యారెక్టర్స్ ఉండాలి. ఫస్ట్ వన్, బాండ్కి ఒక ఫేస్ వాల్యూ ఉంటుంది, అంటే అది విక్రయించేటప్పుడు అంటే అది అమ్మేటప్పుడు ఒక బాండ్కి ఉండే విలువ. తర్వాత మనకి సెకండ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూపన్ రేట్ ఉంటుంది. కూపన్ రేట్ అంటే ఏంటంటే దానికి ఇచ్చే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఆ బాండ్ పైన ఇచ్చే ఇంట్రెస్ట్ అనమాట. మూడో ఫీచర్ వచ్చేసరికి మెచ్యూరిటీ. మీరు ప్రైవేట్ బాండ్ తీసుకున్నా, గవర్నమెంట్ బాండ్ తీసుకున్నా, ఇంటర్నేషనల్ బాండ్ తీసుకున్నా ఈ 3 ఫీచర్స్ కామన్గా ఉంటాయి. ఒక బాండ్ అనగానే అది అమ్మేటప్పుడు దానికి ఉండే విలువ, ఫేస్ వాల్యూ. కూపన్ రేట్ అంటే దానిపైన ఇచ్చే వడ్డీ. మెచ్యూరిటీ అంటే దాని యొక్క కాల పరిమితి. ఉదాహరణకి నేను ఒక కంపెనీ పెడుతున్నాను, ఈ కంపెనీ పేరు ఏ. నా కంపెనీలోకి నేను మార్కెట్ నుంచి డబ్బులు తీసుకోవడానికి ఒక బాండ్ని ఇష్యూ చేస్తున్నాను. నేను చెప్పింది ఏంటంటే నా బాండ్ విల 10 రూపాయలు. దీనిపైన ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి 2% నేను కూపన్ రేట్ ఇస్తాను. 3 సంవత్సరాల లోపు మీరు 3 సంవత్సరాల తర్వాత దాన్ని తీసుకోవచ్చు అని చెప్పాను. సో ఇది నా ఫేస్ వాల్యూ, ఇది కూపన్ రేట్, ఇది మెచ్యూరిటీ పీరియడ్. మీకు ఎగ్జాంపుల్తో అర్థమైంది అనుకుంటున్నాను నేను. అయితే గవర్నమెంట్ సెక్యూరిటీ అంటే ఏంటంటే గవర్నమెంట్ కూడా మనకి మార్కెట్ నుంచి మనీ అనేది కలెక్ట్ చేసుకుని గవర్నమెంట్ ఇండస్ట్రీస్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు. ఈ గవర్నమెంట్ సెక్యూరిటీస్ అనేది 2 రకాలుగా ఉంటాయి. ఒకటి షార్ట్ టర్మ్, మరొకటి లాంగ్ టర్మ్. షార్ట్ టర్మ్ ఇచ్చేదాన్ని ట్రెజరీ బాండ్ అంటారు, లేదా ట్రెజరీ బిల్ అంటారు. లాంగ్ టర్మ్ ఇచ్చేదాన్ని మనకి
డేటెడ్ బాండ్ అంటారు. ఓకే, మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లేదా కేంద్ర ప్రభుత్వం ఈ 2 బాండ్లు ఇవ్వడానికి అర్హత ఉందన్నమాట. కానీ సెంట్రల్ గవర్నమెంట్ కేవలం డేటెడ్ బాండ్స్ మాత్రమే ఇవ్వగలదు. సార్ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అంటే ట్రెజరీ బాండ్స్ అనేవి మీకు లెస్ దాన్ 1 ఇయర్లో మనకి మెచ్యూరిటీ పీరియడ్ ఉంటుంది. అంటే 91 రోజులకి కొన్ని ఉంటాయి, 182 రోజులు కొన్ని ఉంటాయి, 364 రోజులకి ఉంటుందన్నమాట. ఈ లాంగ్ టర్మ్ బాండ్స్ లేదా డేటెడ్ బాండ్స్ అంటే మోర్ దాన్ 1 సంవత్సరం అనేది ఉంటుందన్నమాట మెచ్యూరిటీ పీరియడ్. ఓకేనా? సో ఇప్పుడు మనకి బాండ్ బేసిక్ అర్థమైంది. గవర్నమెంట్ సెక్యూరిటీస్ 2 రకాలు తెలిసింది. ట్రెజరీ బాండ్ అని తెలిసింది, లాంగ్ టర్మ్ బాండ్స్ తెలిసింది. షార్ట్ టర్మ్ బాండ్స్ అదే ట్రెజరీ బిల్ అని, లాంగ్ టర్మ్ బాండ్స్ మోర్ దెన్ 1 ఇయర్ తెలిసింది. ట్రెజరీ బిల్స్ 91 రోజులకి, 182 రోజులకి, 364 రోజులకి ఇస్తారని తెలిసింది. అలాగే డేటెడ్ బాండ్స్ అంటే మోర్ దాన్ 1 ఇయర్ ఇస్తారని తెలిసింది. మరొక పాయింట్ ఏం తెలుసుకున్నామంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ షార్ట్ టర్మ్ బాండ్స్ అలాగే లాంగ్ టర్మ్ బాండ్స్ ఇవ్వడానికి అర్హత కలిగింది. కానీ స్టేట్ గవర్నమెంట్ మాత్రం కేవలం డేటెడ్ బాండ్స్ మాత్రమే ఇవ్వగలదని తెలుసుకున్నాం. అయితే ఆర్బీఐ ఈ గవర్నమెంట్ సెక్యూరిటీస్ని తరచుగా కొంటూ అమ్ముతూ ఉంటుంది. అది ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అని మనకు తెలుస్తాయి. తర్వాత కమింగ్ ఎంసీక్యూస్లో తదుపరి రోజుల్లో మనం వీటి గురించి తెలుసుకుందాము. అయితే ఆర్బీఐ ఈ గవర్నమెంట్ సెక్యూరిటీస్ కొనడానికి అమ్మడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి మనకి సహాయం చేస్తూ ఉంటుంది. అయితే ఇప్పటి వరకు యాజ్ ఆఫ్ నౌ అంటే ఈ నోటిఫికేషన్ రాక ముందు వరకు కూడా కేవలం ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ మాత్రమే ఈ గవర్నమెంట్ సెక్యూరిటీస్ కొనడానికి అర్హులు. ఎవరు సార్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటే మనకి మ్యూచువల్ ఫైనాన్స్ కంపెనీస్ కానీ లేదా బ్యాంకింగ్ సెక్టార్స్లో ఉన్న మనకి ఎస్బీఐ కానీ ఇలాంటి పెద్ద పెద్ద బ్యాంకులు కానీ లేదా ఎన్బిఎఫ్సిస్ కానీ వీళ్ళు మాత్రమే అర్హులు. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్స్ వీళ్ళు మాత్రమే అర్హులు. అయితే ఈ గవర్నమెంట్ సెక్యూరిటీస్ కొనడానికి ఇండివిజువల్ ఇన్వెస్టర్స్కి అర్హత లేదు ఇప్పటి వరకు. అయితే ఫిబ్రవరిలో మనకి ఒక నోటిఫికేషన్ అనేది వచ్చింది, ఒక డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఫిబ్రవరి మంత్లో. ఓకే, సో ఫిబ్రవరి మంత్లో మనకు ఒక డ్రాఫ్ట్ నోటిఫికేషన్ రావడం జరిగింది. అప్పుడు ఏం జరిగిందంటే ఫిబ్రవరి మంత్లో మనకు డ్రాఫ్ట్ నోటిఫికేషన్ చెప్పింది ఏంటంటే ఆర్బీఐ ఫిబ్రవరి మంత్లో చెప్పింది ఏంటంటే ఆర్బీఐ ఫిబ్రవరి 21లో చెప్పింది ఏంటంటే రీటైల్ ఇన్వెస్టర్స్కి అవకాశం ఇస్తున్నట్టుగా చెప్పారు. రీటైల్ ఇన్వెస్టర్స్కి గవర్నమెంట్ సెక్యూరిటీస్ కొనుక్కునే అవకాశం అర్హత ఇద్దామని అనుకున్నట్టుగా ప్రపోజల్ చెప్పారు. దానిని ఈ నెల జూలైలో 2వ వారంలో కన్ఫర్మ్ చేసేశారు. ఓకే, ఎవరు సార్ రీటైల్ ఇన్వెస్టర్స్ అంటే ఇండివిజువల్స్. మీరు ఒక్కసారి చూస్తే ఇప్పటి వరకు అంటే ఈ నోటిఫికేషన్ ముందు వరకు కేవలం ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, కేవలం మనకి మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు కానీ లార్జ్ బ్యాంకింగ్ కానీ ఎన్బిఎఫ్సిస్ కానీ బ్యాంకింగ్ కానీ వీళ్ళు మాత్రమే గవర్నమెంట్ సెక్యూరిటీస్ కొనడానికి అర్హులు. కానీ ఇకపై రీటైల్ ఇన్వెస్టర్స్ కూడా అంటే ఇండివిజువల్స్ కూడా వీటిని కొనుక్కోవచ్చు అనమాట. అయితే ఈ రీటైల్ ఇన్వెస్టర్స్ కొనడానికి వీళ్ళకి ఒక అకౌంట్ అనేది అవసరం అవుతుంది. దాన్ని గిల్ట్ అకౌంట్ అంటారు. అంటే మనకి నార్మల్గా బ్యాంక్ అకౌంట్ అంటే మీరు డబ్బులు వేస్తారు, డబ్బులు తీస్తారు. గిల్ట్ అకౌంట్ అంటే ఏంటంటే సెక్యూరిటీస్ వేస్తారు, సెక్యూరిటీస్ని విత్డ్రా చేస్తూ ఉంటారు. ఓకే, సో మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది. అదేంటంటే నాన్ బ్యాంకింగ్ ఐడియా వచ్చింది ఏంటంటే మీకు కంప్లీట్గా నాన్ బ్యాంకింగ్ ఇన్స్టిట్యూషన్స్ మ్యూచువల్ ఫైనాన్స్ మాత్రమే ఎలిజిబుల్. కానీ ఇప్పుడు ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ కూడా కొనుక్కోవచ్చు, వాళ్ళని రీటైల్ ఇన్వెస్టర్స్ అంటారు. అదే మనకి రీటైల్ ఇన్వెస్టర్స్ కోసం గిల్ట్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవాలని తెలిసింది. సో దాని ప్రాసెస్సే ఈ ఆర్బీఐ రీటైల్ డైరెక్ట్ గిల్ట్ అకౌంట్ అనే ప్రాసెస్ అనమాట. సో రీటైల్ డైరెక్ట్ గిల్ట్ అకౌంట్ అనే ప్రాసెస్ అనేది ఇది టోటల్గా ఇష్యూ. సో మనం ఇప్పుడు ఆన్సర్స్ చూస్తే ఇట్ అలౌస్ ప్రైవేట్ కంపెనీస్ టు ఓపెన్ ఆర్ఆర్బీస్, నో. టు ఎండ్ ప్రైమరీ అగ్రికల్చర్, నో. ఇట్ ఈస్ కంప్లీట్ డిఫరెంట్. ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీస్ ఆర్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ పిల్లర్. అఫ్ కోర్స్ ఛాలెంజెస్ కూడా ఉన్నాయి, మనం తర్వాత రోజు డిస్కస్ చేసుకుందాము. టు ఫెసిలిటేట్ ఇన్వెస్ట్మెంట్ బై ఇండివిజువల్ ఇన్వెస్టర్స్, ఇట్ ఈస్ సి ఈస్ కరెక్ట్ ఆన్సర్. సో సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, రైట్. సో సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. డన్ విత్ దాట్. ఓకే, సో ఈ విషయంలో మనకి ఒకసారి రివైజ్ చేసుకుంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్ తెలుసుకున్నాము. అందులో మనకి షార్ట్ టర్మ్ అని 91 days, 180 days, 364 days తెలుసుకున్నాము.
అలాగే లాంగ్ టర్మ్ అని తెలుసుకున్నాము, అవి ట్రెజరీ లాంగ్ టర్మ్ వస్తుంది, డేటెడ్ బాండ్స్ అని తెలుసుకున్నాము, అవి మోర్ దెన్ 1 year ఉంటుందో తెలుసుకున్నాము. ఒక బాండ్కి మూడు మెయిన్ ఫీచర్స్ ఏంటో తెలుసుకున్నాము. అలాగే సెంట్రల్ గవర్నమెంట్స్ కేవలం డేటెడ్ బాండ్స్ ఇస్తాయని తెలుసుకున్నాము. ఇప్పటి వరకు గవర్నమెంట్ సెక్యూరిటీస్ కేవలం లార్జ్ కార్పొరేట్స్ కానీ, బ్యాంకింగ్ కానీ, మ్యూచువల్ ఫండ్స్ కానీ వీళ్ళు మాత్రమే కొనేవాళ్ళు. ఇకపై ఆర్బీఐ డైరెక్ట్ గిల్ట్ అకౌంట్ ఈ నోటిఫికేషన్ ద్వారా ఇండివిజువల్స్ కూడా మనకి ఇండివిజువల్స్ అంటే నథింగ్ బట్ రీటైల్ ఇన్వెస్టర్స్ కూడా ఆర్బీఐ అకౌంట్ ఓపెన్ చేసి ఆర్బీఐలో గవర్నమెంట్ సెక్యూరిటీస్ డైరెక్ట్గా కొనుక్కోవచ్చు. ఆర్బీఐ ఇచ్చే గవర్నమెంట్ సెక్యూరిటీస్. అడిషనల్గా మనం తెలుసుకుంది ఏంటంటే ఈ గిల్ట్ అకౌంట్ అంటే ఏంటంటే అది గవర్నమెంట్ సెక్యూరిటీస్ డిపాజిట్ చేయడం, విత్డ్రా చేయడం అనమాట. క్వశ్చన్ నెంబర్ 3. జాకబ్ జూమా ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా. డైరెక్ట్ క్వశ్చన్ అండి. సో మనకు చూస్తే సౌత్ ఆఫ్రికా మాజీ రాష్ట్రపతి ఈయన. సో ఈయన అరెస్ట్ అవ్వడం జరిగింది. సో దానిపైన చాలా పెద్ద ఎత్తున నిరసనలు మనకి జరుగుతున్నాయి. సో ప్రెసిడెంట్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా, ఎక్స్ ప్రెసిడెంట్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా అంటే ఇట్స్ జాకబ్ జూమా అండి. ప్రస్తుతానికి మనకి ఎవరు ప్రెసిడెంట్గా ఉన్నారంటే సౌత్ ఆఫ్రికాలో ఇట్ ఈస్ సిరిల్ రామఫోజా ఈజ్ ద ప్రెసిడెంట్ రైట్ నౌ. సో అపార్ట్ ఫ్రమ్ దాట్ వన్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్, మనకి సౌత్ ఆఫ్రికా క్యాపిటల్ 3 క్యాపిటల్స్ ఉంటాయండి. ఓకే, సో వన్ ఈజ్ Pretoria, which is executive capital, then Cape Town, which is legislative capital, and then we have Bloemfontein, which is judicial capital. Okay, Bloemfontein, which is judicial capital, and మనకి సౌత్ ఆఫ్రికన్ కరెన్సీ మనకి ఇంపార్టెంటే. సో జస్ట్ సౌత్ ఆఫ్రికన్ కరెన్సీ కూడా మనం అంటే మనకి ఒకవేళ కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కంట్రీస్ అండ్ క్యాపిటల్ అనేది చాలా ఎగ్జామ్స్లో మనకి ఈజీగా వస్తూ ఉంటుంది. సో జస్ట్ సౌత్ ఆఫ్రికన్ కరెన్సీ కూడా మనం తెలుసుకోవాలి. దట్ ఈస్ సౌత్ ఆఫ్రికన్ ర్యాండ్ ఈజ్ అ కరెన్సీ, రైట్? సో విత్ దిస్ వీ కంప్లీటెడ్ థర్డ్ క్వశ్చన్ అండి. క్వశ్చన్ నెంబర్ 4. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ ఇన్ ఇండియా రిజిస్టర్డ్ ఫస్ట్ ఎవర్ జీకా కేస్? ఫస్ట్ ఎవర్ ఇండియా, ఓకే, రిజిస్టర్డ్. ఓకే, సో ఫస్ట్ ఎవర్ జీకా కేసు ఎక్కడ రిజిస్టర్ అయ్యింది అని అడుగుతున్నారు. ఓకే, సో వన్ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ దట్ ఇట్ ఈస్ కేరళ. అయితే ఈ జీకా కేసు అనేది మనకి న్యూ అయితే కాదండి. దాదాపుగా 1947 నుంచి కూడా ఈ జీకా వైరస్ అనేది ప్రెజెన్స్ అనేది ఈ ప్లానెట్ పైన ఉంది. సో జీకా వైరస్ అనేది జీకా ఫారెస్ట్ లో పుట్టింది. ఇది యుగాండాలో ఉంది. ఓకే, మస్కిటోస్ వల్ల ఇది స్ప్రెడ్ అవుతుందని సైంటిస్టులు ఒక నిర్ధారణలో తెలపడం జరిగింది. సో మనకి ఈ మస్కిటోస్లో కూడా మస్కిటోస్ వల్ల వస్తుందని సైంటిస్టులు మనకి కన్ఫర్మ్ చేయడం జరిగింది అనమాట. దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 4. క్వశ్చన్ నెంబర్ 5. ఇవి రీసెంట్గా పర్సన్స్ ఇన్ న్యూస్. ఓకే, సో మను స్వాని రిలీవ్డ్ యాజ్ ఐసిఐసిఐ సిఇఓ మెంబర్ అండి. అతన్ని తీసేయడం జరిగింది. ఇతని స్థానంలో మనకి కొత్తగా జియోఫ్ ఆల్డ్రైజ్ ని ఎన్నిక చేయడం జరిగింది. అనమాట. అయితే ఐసీసీ విషయంలో మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే ఐసీసీ 1900 ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ 1909లో ఏర్పడింది. దుబాయ్ దీనికి హెడ్ క్వార్టర్స్ అండి. సో గుర్తుపెట్టుకోవాల్సిన మరొక ఇంపార్టెంట్ జీకే పాయింట్. నేపాల్ న్యూ ప్రైమ్ మినిస్టర్గా షేర్ బహదూర్ దేబోవాని ఎన్నికడం జరిగింది. ఇదివరకు కేపీ శర్మ ఓయిలీ మనకి బాగా ఫేమస్, యోగా అక్కడే పుట్టిందని, రాముడు కూడా అయోధ్యలో ఉండేవాడని చెప్పి మంచి గూగుల్లో లేని ఇన్ఫర్మేషన్ కూడా మనకు పట్టుకొచ్చారు. చాలా ఫేమస్ కేపీ శర్మ ఓయిలీ. సో ఆయన ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటున్నారు. సో ప్రస్తుతానికి షేర్ బహదూర్ దేబోవా గోయింగ్ టు బికేమ్ ప్రైమ్ మినిస్టర్ ఫర్ నేపాల్. నెక్స్ట్, ఇసాక్ హెర్జాగ్ బికేమ్ ద న్యూ ప్రెసిడెంట్ ఫర్ ఇజ్రాయెల్ అండి. So previously we have Reverend Rivlin is the previous president అండి. ఇప్పుడు ఇజాక్ హెర్జాగ్ అనే వ్యక్తి అనే పర్సన్ మనకి ఎన్నికవడం జరిగింది. వినయ్ ప్రకాష్ ట్విట్టర్కి గ్రీవియన్స్ రిడ్రెసల్ ఆఫీసర్గా ఎన్నికయ్యారు. మనకి సోషల్ మీడియా ఎథిక్స్ కోడ్, న్యూ డిజిటల్ ఎథిక్స్ కోడ్ వచ్చిన తర్వాత ఏం చెప్పారంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని మనకి సిగ్నిఫికెంట్ సోషల్ మీడియాగా
నార్మల్ సోషల్ మీడియాగా డివైడ్ చేశారు. సిగ్నిఫికెంట్ సోషల్ మీడియా అంటే ఏ సోషల్ మీడియాకి అయితే 50 లక్షల కన్నా ఎక్కువ యూజర్స్ ఉంటారో దాన్ని సిగ్నిఫికెంట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్గా పరిగణించారు. ఎవరైతే ఈ కేటగిరీలోకి వస్తారో, సిగ్నిఫికెంట్ సోషల్ మీడియా కేటగిరీలోకి వస్తారో వాళ్ళు ఖచ్చితంగా గ్రీవియన్స్ రిడ్రెసల్ ఆఫీసర్ని మెయింటైన్ చేయాలి. ఈ గ్రీవియన్స్ రిడ్రెసల్ ఆఫీసర్ భారత ఇన్వెస్టిగేషన్ వింగ్స్కి అతను ఎప్పుడు కూడా ఆన్సరబుల్గా ఉండాలి. 25/7 యాక్సెసిబుల్గా ఉంటూ కావాల్సిన ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తూ ఉండాలి. ట్విట్టర్ ఫస్ట్ అపాయింట్ చేయను అంది. హవెవర్ ఖచ్చితంగా ఎవ్రీవన్ ఇన్ ఇండియా షుడ్ ఫాలో లా ఆఫ్ ద ల్యాండ్. మన భారతదేశంలో ఉన్నప్పుడు భారత భూమి పైన ఉన్న చట్టాలని ఖచ్చితంగా ఫాలో కావాలి కాబట్టి సో వినయ్ ప్రకాష్ని అపాయింట్ చేశారు ట్విట్టర్ వాళ్ళు. సో ఆల్ ఆఫ్ ద అబోవ్ ఇస్ కరెక్ట్ అండి. దెన్ క్వశ్చన్ నెంబర్ 6, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ హెడ్స్ డీలిమిటేషన్ కమిషన్ అనేది ఈ మధ్య కాలంలో జమ్మూ అండ్ కాశ్మీర్లో మనకి పర్యటించింది. సో ఈ ప్రకారం మనకి డీలిమిటేషన్ కమిషన్ అనే పదం వార్తల్లో బాగా నిలిచింది. అయితే డీలిమిటేషన్ కమిషన్ గురించి మనం కొన్ని ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలి. ఏంటంటే భారత జనాభాని ప్రతి 10 సంవత్సరాలు లెక్కించిన తర్వాత నియోజకవర్గాలను కూడా మళ్ళీ పునర్సమీక్షించిన తర్వాత కొత్త నియోజకవర్గాల్ని ఏర్పాటు చేస్తారు. సో వాళ్ళు మనకి నియోజకవర్గాల్ని మళ్ళీ బౌండరీస్తో సహా మళ్ళీ ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఈ డీలిమిటేషన్ కమిషన్ అనేది మనకి రాజ్యాంగబద్ధంగా ఆర్టికల్ 82 ద్వారా ఏర్పడుతుంది. ఆర్టికల్ 82 ద్వారా ఏర్పడుతూ ఉంటుంది. ఇప్పటి వరకు నేషనల్ లెవెల్లో అంటే కేంద్రం నియమించిన వాటిలో 4 డీలిమిటేషన్ కమిషన్స్ మనకి ఏర్పడ్డాయి. మొదటిది 1952, రెండోది 1963, మూడవది 1972 అండ్ ఆఖరిది 2002. 2002 తర్వాత 86వ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ తీసుకువచ్చి అంటే రాజ్యాంగ సవరణ తీసుకువచ్చి మనకి ఈ యొక్క డీలిమిటేషన్ ప్రాసెస్ మొత్తాన్ని కూడా ఫ్రీజ్ చేయడం జరిగింది. 2026 వరకు జనాభా లెక్కల మీద ఆధారపడి డీలిమిటేషన్ చేయరు. 26 తర్వాతే మళ్ళీ మనకి ఈ నియోజకవర్గాలన్నింటిలో కూడా మళ్ళీ సమీక్షించి కొత్త నియోజకవర్గాన్ని ప్రకటించడం జరుగుతుంది అనమాట. ఇది పాపులేషన్ కంట్రోల్ చేసే మెజర్కి భాగంగా చెప్తారు. అయితే ఈ డీలిమిటేషన్ కమిషన్ ఎవరు చైర్పర్సన్గా ఉంటారంటే ఇట్ ఈజ్ రిటైర్డ్ జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్. ఓకే, రిటైర్డ్ జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అనేది మనకి ఉంటారనమాట. ఓకే, సో ఇది మనం తెలుసుకోవాల్సిన కాన్స్టిట్యూషన్ ఇన్ఫర్మేషన్ అలాగే బేసిక్ ఇన్ఫర్మేషన్. క్వశ్చన్ నెంబర్ 7, ఇది కూడా ఒక్కొక్క క్వశ్చన్ చేసుకుంటూ వెళ్తే క్వశ్చన్స్ ఎక్కువ అవుతాయి కానీ నాకు కంటెంట్ ఎక్కువ కవర్ అవ్వదండి. సో ఒకే దాంట్లో మనం ఫిల్ చేసుకున్నాము. 11th జూలై ఓల్డ్ పాపులేషన్ డే మనకి నిర్వహించుకున్నాము. అయితే ఓల్డ్ పాపులేషన్ డే మనకి 11th జూలై జరుపుకున్నాం కాబట్టి దాని థీమ్ ఏంటి, అలాగే ఎప్పుడు స్టార్ట్ అయింది? 1990లో యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ మనకి ఓల్డ్ పాపులేషన్ డేకి పాపులేషన్ అవేర్నెస్ పెంచడం కోసం, కంట్రోల్ అలాగే వాటి యొక్క హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్, పాపులేషన్ పెరుగుతూ ఉంటే ఎన్వైరన్మెంట్ ఎలా ఉంటుంది, వీటిపైన అవేర్నెస్ తీసుకురావడం కోసం మనం నిర్వహించుకోవడం మొదలుపెట్టాము. అయితే ఈ సంవత్సరం 2021 థీమ్ ఏంటంటే ఇంపాక్ట్ ఆఫ్ COVID-19 పాండమిక్ ఆన్ ఫెర్టిలిటీ. పాండమిక్ ఆన్ ఫెర్టిలిటీ ఇది పాపులేషన్ డేలో మనకు వచ్చిందండి. అలాగే జూలై 14th ఫ్రెంచ్ నేషనల్ డే. చూడండి, మనకి 1789లో ఫ్రెంచ్ తిరుగుబాటు చేస్తున్న సమయంలో అక్కడ తిరుగుబాటు చేస్తున్న ఉద్యమకారులందరూ ఒక్కసారిగా ఖైదీలు పెట్టే ఒక కోటలోకి వెళ్ళి ఆ కోటను కొట్టిన తర్వాత జూలై 14న వాళ్ళు సెలబ్రేషన్స్ చేసుకోవడం మొదలుపెట్టారు. దాన్నే ఎప్పుడు కూడా ఫ్రెంచ్ నేషనల్ డేగా జరుపుకుంటారు. అయితే మనం ప్రీవియస్ సెషన్స్లో చూసినట్టుగా అమెరికన్ ఇండిపెండెన్స్ జూలై 4th చెప్పాను. అప్పుడు అమెరికన్ కాన్స్టిట్యూషన్ నుంచి ఏం తెచ్చుకున్నాము, మనం ఎలాంటి ప్రిన్సిపల్స్ తెచ్చుకున్నామో చెప్పుకున్నాము మన కాన్స్టిట్యూషన్లోకి. అలాగే ఫ్రాన్స్ నుంచి కూడా మనం ఈ రిపబ్లిక్ అనే కాన్సెప్ట్ కానీ అలాగే జస్టిస్, లిబర్టీ అండ్ ఫెటర్నిటీ అనే పదాలను మనం తీసుకురావడం జరిగింది అనమాట. సో ఈ పదాలు ఏ కాన్స్టిట్యూషన్ తీసుకొచ్చిందని వేరే మనకి గ్రూప్స్లో కానీ SSC ఎగ్జామ్స్లో కానీ అడిగినప్పుడు కనుక మనం డైరెక్ట్గా ఆన్సర్ చేయొచ్చు.
అది ఫ్రాన్స్ కాన్స్టిట్యూషన్ నుంచి అనమాట. అలాగే ఓల్డ్ యూత్ స్కిల్స్ డే అనేది జూలై 15 జరుపుకున్నాము. అయితే దీని యొక్క థీమ్ ఏంటంటే రీఇమాజినింగ్ యూత్ స్కిల్స్ పోస్ట్ పాండమిక్. రీఇమాజినింగ్ యూత్ స్కిల్స్ పోస్ట్ పాండమిక్. సో ఇది ఓల్డ్ యూత్ స్కిల్స్ డే యొక్క థీమ్ ఫర్ 2021 అండి. దెన్ ఓల్డ్ డే ఫర్ ఇంటర్నేషనల్ జస్టిస్ అనేది మనకి జూలై 15 మనం చేసుకోవడం జరిగింది. అయితే ఈ ఇంటర్నేషనల్ జస్టిస్ డేకి ఒక ఇన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్మెంట్కి సంబంధం ఉందన్నమాట. అదేంటంటే మనకి ఇంటర్నేషనల్ జస్టిస్ డే అనేది జూలై 15 మనం జరుపుకున్నప్పటికీ కూడా మనకేంటంటే ఆ రోజున ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ఎస్టాబ్లిష్మెంట్ అనేది జరిగిందనమాట. సో ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అంటే మీకు తెలుసు దట్ ప్యూర్లీ వర్క్స్ ఆన్ ద రోమ్ స్టాట్యూ. మనకి ఇక్కడ డిఫరెన్స్ అనేది తెలుసుకోవాలి. ఒకటి ఐసిసి, మరొకటి ఐసిజే. ఓకే, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అనేది యుఎన్ ఆధారంగా జరుగుతుంది. ఇది మాత్రం మనకి రోమ్ స్టాట్యూ అనే ఒక ప్రాసెస్ ద్వారా ఆధారంగా జరుగుతుంది, రోమ్ స్టాట్యూ. ఓకే, అలాగే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అనేది మనకి కేవలం ఇండివిజువల్ కేసెస్ చూస్తే, ఇక్కడ మాత్రం దేశాల మధ్య సమస్యల్ని ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అనేది చూస్తుంది. ఆ తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఇండియా ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లో లేదు అండి. వెరాజ్ ఐసీజేలో ఇండియా ఉందండి. ఓకే, బట్ కామానిటీ ఏంటంటే ఐసీసీ అండ్ ఐసీజే రెండు కూడా నెదర్లాండ్స్లోని హేగ్లో మాత్రమే ఉన్నాయి. నెదర్లాండ్స్లోని హేగ్లో మనకి ఉన్నాయన్నమాట. సో దీస్ ఆర్ ద ఫ్యాక్ట్స్, గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు. అలాగే మనకి థీమ్ వచ్చేసరికి సోషల్ జస్టిస్ ఇన్ డిజిటల్ ఎకానమీ. సో సోషల్ జస్టిస్ ఇన్ డిజిటల్ ఎకానమీ. రైట్. సో క్వశ్చన్ నెంబర్ 8. NTPC will establish సింగిల్ లార్జెస్ట్ సోలార్ పార్క్ ఇన్. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎన్టీపీసీ గత కొన్ని సంవత్సరాలుగా సోలార్ అంటే మనకి నేషనల్ థర్మల్ పవర్ ప్లాంట్ అయినప్పటికీ కూడా సోలార్ ఎనర్జీ ఉత్పత్తి చేయడానికి చాలా కష్టపడుతుంది అన్నమాట. చాలా ఇన్వెస్ట్ కూడా చేస్తున్నారు వీళ్ళు. సో ఆల్మోస్ట్ వీళ్ళ టార్గెట్ ఏంటంటే 60 జిగావాట్స్ రెన్యూబుల్ ఎనర్జీని వాళ్ళు భారతదేశంలో ప్రొడ్యూస్ చేయాలని 2032 సంవత్సరాల కల్లా ప్రొడ్యూస్ చేయాలని చెప్పి ఎయిమ్గా పనిచేస్తున్నారు. ఇప్పటికే ఒక 5 ప్రాంతాల్లో వీళ్ళు మనకి సోలార్ ఎనర్జీ ప్లాంట్స్ని మనం పెట్టడం జరిగింది. అందులో రేవా ఇప్పటి వరకు రేవాలో మధ్యప్రదేశ్లోని రేవా లార్జెస్ట్ సోలార్ ఎనర్జీ ప్రొడ్యూసింగ్ కెపాసిటీగా ఉంది. కానీ ఇప్పుడు అది మారిపోతుంది. ఈ 5 ప్లాంట్లు కూడా ఎన్టీపీసీ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఎంసీక్యూస్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే అవకాశం తక్కువ ఉంది. బట్ ఇప్పటి వరకు మాత్రం ఒక క్వశ్చన్ అడిగితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దట్ ఈస్ ఇప్పటి వరకు మనకి ఎక్కడ హైయెస్ట్ ఎనర్జీ వచ్చిందంటే రెన్యూబుల్ ఎనర్జీ, దట్ ఈస్ రేవా మధ్యప్రదేశ్. అయితే ఇప్పుడు దిస్ ఈస్ గోయింగ్ టు చేంజ్ అండి. ఫ్యూచర్లో మనకి మారిపోతుంది. ఎందుకంటే 4.75 జిగావాట్స్ కెపాసిటీతో గుజరాత్లో మనకి కొత్తగా స్థాపించబడుతుంది. గుజరాత్లో రాణా ఆఫ్ కచ్ దగ్గర మనకి ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అవబోతుందండి. సో దట్ ఈస్ గుజరాత్ ద ఆన్సర్. సో నెక్స్ట్ ఇండియా లార్జెస్ట్ సోలార్ పార్క్ ఎక్కడ పెట్టబోతున్నారంటే గుజరాత్ రాణా ఆఫ్ కచ్. బాగా గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ రాణా ఆఫ్ కచ్లో. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9 చూస్తే కనుక ఇవి బుక్స్ అండ్ ఆథర్స్ అండి. రీసెంట్గా వచ్చిన అందరు బుక్స్ అండ్ ఆథర్స్ని మనం కంపైల్ చేసుకున్నాము. సింపుల్గా ఒక MCQస్లో రివైజ్ అయిపోతుంది అనమాట. సో 4th లయన్ అనే బుక్ని డిఫరెంట్ ఎస్సేస్ అంటే ఇవి గోపాలకృష్ణ గాంధీ, స్పెల్లింగ్ మిస్టేక్ ఉందండి ఇక్కడ, గోపాలకృష్ణ గాంధీ ఇక్కడ మనకి ఇవి రాయడం జరిగింది. నెక్స్ట్ లెపార్డ్ డైరీస్ అంటే మన ఇండియాలో ఉన్న లెపార్డ్ వాటి యొక్క పాపులేషన్ గురించి వాటికి సంబంధించి సంజయ్ గుబ్బి అనే ఒక ఆయన మనకి ఈ బుక్ రాయడం జరిగింది.
అపార్ట్ ఫ్రమ్ దట్ వీఆర్ నాట్ అదర్స్ అని కల్కి సుబ్రహ్మణ్యన్ ట్రాన్స్జెండర్స్ యాక్టివిస్ట్ అండి, ఈవిడ చాలా ఫేమస్ రైటర్ కూడా. సో కల్కి సుబ్రహ్మణ్యన్ ట్రాన్స్జెండర్స్ యొక్క స్ట్రగుల్స్ గురించి వాటి గురించి ఈవిడ ఈ బుక్ లో రాయడం జరిగింది. ఆపరేషన్ కుర్కీ అంటే ఏంటంటే మాజీ ఆర్మీ మేజర్ రాజ్పాల్ పున్నయ్య ఈ బుక్ అనేది, అలాగే ధామిని పున్నయ్య ఇద్దరు కలిసి ఈ బుక్ రాయడం జరిగింది. ఇందులో ఏంటంటే ముఖ్యంగా ద ట్రూ స్టోరీ బిహైండ్ ద ఇండియన్ ఆర్మీ మోస్ట్ సక్సెస్ఫుల్ మిషన్ ఆఫ్ పార్ట్ ఆఫ్ యుఎన్ తో కలిసి మన యాక్చువల్గా యునైటెడ్ నేషన్ పీస్ కీపింగ్ ఫోర్స్ అని ఉంటుంది. వీళ్ళు శాంతి భద్రతలు ఎక్కడైతే ప్రపంచంలో ఉల్లంఘిస్తూ ఉంటాయో, అలాగే హ్యూమన్ రైట్స్ ఎక్కడ కాపాడాలో ఆ ప్రాంతంలోకి వెళ్ళి వీళ్ళు అక్కడ పర్యవేక్షణ చేస్తూ ఉంటారు. ఈ యునైటెడ్ నేషన్ పీస్ కీపింగ్ ఫోర్స్ లో ఇండియన్ ఆర్మీ రోల్ ఎంత, మన సాక్రిఫైస్ ఎంత, మనం పార్టిసిపేట్ చేసిన డిఫరెంట్ వార్స్ లో మన సోల్జర్స్ ఎంతమంది ఎలా సఫర్ అయ్యారనే అంశాలపైన ఈ ఆపరేషన్ కుర్కీ అనే పుస్తకం రాయడం జరిగింది. నెక్స్ట్ ల్యాండ్స్కేప్స్ ఆఫ్ లాస్, ఇది మరాఠవాడ రీజియన్ లో ఇప్పటికీ కూడా కరువు ప్రాంతంగా ఉంటుందండి. ఇన్ఫాక్ట్ మరాఠవాడలోనే మనకి యవత్మాల్ అని ఒక ఏరియా ఉంటుంది. ఫార్మర్ సూసైడ్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అంటారు. చాలా మంది రైతులు ఇప్పటికీ ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు. ఈ కవిత అయ్యర్ అక్కడున్న పరిస్థితులపైన ఒక పుస్తకం రాయడం జరిగింది అనమాట. ల్యాండ్స్కేప్స్ ఆఫ్ లాస్ అనే పుస్తకం రాయడం జరిగింది. సో ద స్టోరీ ఆఫ్ ఇండియన్ డ్రాట్ ఈ బుక్ పేరు. సో ఆల్ ద అబోవ్ ఇస్ కరెక్ట్ అండి. క్వశ్చన్ నెంబర్ 10, విచ్ మినిస్ట్రీ రీసెంట్లీ లాంచ్డ్ ఫస్ట్ ఎవర్ ఏఐ బేస్డ్ గ్రీవియన్స్ మేనేజ్మెంట్ ఇన్ ఇండియా? సో ఫస్ట్ ఎవర్ గ్రీవియన్స్ మేనేజ్మెంట్ ఎవరు లాంచ్ చేశారు అంటే ఇట్ ఈస్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అండి. దీనికి ఐఐటి కాన్పూర్ వాళ్ళు మనకి దీనికి సపోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ సపోర్ట్తో మనకి కొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ గ్రీవియస్ రిడ్రసల్ మనకి మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది ఇండియాలో మనకి రావడం జరిగింది అనమాట. సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ అనేది సో మనకి ఐఐటి కాన్పూర్ సహాయంతో జరిగింది. సో ఫర్దర్గా 2-3 years బ్యాక్ అయితే ఫస్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇనిషియేటివ్ ఇదే అండి. ఇదివరకు మనకి సుప్రీంకోర్టు కూడా స్టార్ట్ చేసింది. సిజిఐ ఆఫ్ ఇండియా లాంచ్ చేశారు 2019 టైంలో. దట్ ఈస్ సుపేస్ అని 2019లో మనకి తెలిసింది. అయితే ఈ సుపేస్లో ఏంటంటే మనకి సుప్రీంకోర్టు పోర్టల్ ఫర్ అసిస్టెన్స్ ఇన్ కోర్ట్స్ ఎఫిషియన్సీ పైలట్ ప్రాజెక్ట్ చాలా తక్కువ పరిధిలో ఉండేది. బట్ ఫర్ ది ఫస్ట్ టైం ఎవర్ హైయెస్ట్ కొంచెం ఎక్కువ కెపాసిటీతో మనకి గ్రీవియన్స్ రిడ్రెస్ లాంచ్ చేశారు ఇండియాలో ఫస్ట్ కాబట్టి, విచ్ ఇస్ గోయింగ్ టు బి ప్రెస్టీజియస్ వన్ అండి. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్లో మనం గ్రీవియన్స్ రిడ్రెస్ కూడా చేయొచ్చు, దాని ద్వారా పబ్లిక్ ఎఫిషియన్సీ పెంచుకోవచ్చు అని చెప్పి గ్రూప్ 1 ఎస్ఎస్ రాయడంలో ఉపయోగించుకోవచ్చు అనమాట. సో ఇది part 3 అండి. దెన్ విల్ హ్యావ్ వన్ మోర్ వీడియో విత్ part 4 and then we will have AP issues as usual. And thank you so much. Jai Hind.